నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మైకేల్ బే దర్శకత్వంలో వచ్చిన 2007 ట్రాన్స్ఫార్మర్స్ మూవీ గురించి పూర్తిగా వివరంగా చర్చిద్దాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం. హెస్బ్రో టాయ్స్ మరియు టకారా టామీ కామిక్స్ ఆధారంగా తయారైంది. స్టీవెన్ స్పిల్బర్గ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ముఖ్య పాత్రలు షియా లేబెఫ్, మేగన్ ఫాక్స్, జోస్ డుహామెల్, టైరెసే గిబ్సన్ మరియు ఆటోబట్స్ డిసెప్టికాన్స్ వాయిస్ ఆర్టిస్ట్ పీటర్ కుల్లన్, హుగో వివి. స్టోరీ సైబర్ట్రాన్ అనే గ్రామం నుంచి మొదలవుతుంది. అక్కడ రెండు రోబోటిక్ రేసులు ఆటోబట్స్ మంచివాళ్ళు ఆప్టిమస్ ప్రైమ్ నాయకత్వం మరియు డిసెప్టికాన్స్ చెడ్డవాళ్ళు మెగాట్రాన్ నాయకత్వం. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆల్స్పార్క్ అనే శక్తివంతమైన క్యూబ్ వల్ల ఆ గ్రహం నాశనం అవుతుంది. ఆల్స్పార్క్ భూమి మీదకు వచ్చి పడుతుంది. మెగాట్రాన్ దాన్ని వెతుకుతూ భూమికి వస్తాడు, కానీ ఆర్కిటిక్ మంచు ప్రాంతాల్లో ఫ్రీజ్ అయిపోతాడు. 1897 లో ఎక్స్ప్లోరర్ ఆర్చిబాల్డ్ విట్విక్కీ అతని శవాన్ని కనుగొంటాడు మరియు ఆల్స్పార్క్ స్థానం గురించి సమాచారం అతన్ని అద్దాల్లో ఎంక్రేవ్ అవుతుంది. ప్రస్తుత కాలంలో అమెరికన్ ఆర్మీ బేస్ కప్టర్ లో డిసెప్టికాన్ బ్లాక్అవుట్ దాడి చేసి మిలిటరీ సిస్టమ్స్ హ్యాక్ చేస్తాడు. సర్వైవర్స్ కెప్టెన్ లెనక్స్ మరియు అతని టీం భూమికి తిరిగి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు. మరోవైపు టీనేజర్ శామ్ విట్విక్కీ ఆర్చిబాల్డ్ వారసుడు తన మొదటి కారు కొనుగోలు చేస్తాడు. అది ఆటోబాట్ బంబల్ బీ అని తెలియదు. బంబల్ బీ రేడియో సిగ్నల్స్ ద్వారా మాట్లాడతాడు మరియు శామ్ ను పరిరక్షిస్తాడు. శామ్ స్కూల్లో మికెలా బేన్స్ అనే అమ్మాయిని ఇష్టపడతాడు. ఒక రాత్రి బంబల్ బీ కారు స్వయంగా డ్రైవ్ అవుతుంది. శామ్ దాన్ని ఫాలో అవుతాడు. అక్కడ ఆటోబాట్స్ టీమ్ ఆప్టిమస్ ప్రైమ్, ఐరన్ హైడ్, జాజ్ రెడ్ షర్ట్ ల్యాండ్ అవుతారు. వాళ్ళు భూమి వాహనాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు మరియు ఆల్స్పార్క్ కోసం వచ్చారు. శామ్ అద్దాలు అమ్మే ప్రయత్నంలో డిసెప్టికాన్స్, స్టార్ స్క్రీమ్, బోన్ క్రషర్, ఫ్రింజీ, స్కార్పనక్, బ్యారికేడ్ అతన్ని అటాక్ చేస్తారు. బంబల్ బీ మరియు ఆప్టిమస్ శామ్ ని కాపాడతారు. యుఎస్ గవర్నమెంట్ సెక్టర్ 7 ఆటోబాట్స్ మరియు మెగాట్రాన్ ను స్టడీ చేస్తుంది. వాళ్ళు శామ్ ను క్యాప్చర్ చేసి అద్దాలు తీసుకుంటారు. ఆల్స్పార్క్ హూవర్ డ్యామ్ దగ్గర దాచబడుతుంది. డిసెప్టికాన్స్ మెగాటాన్ ను రివైవ్ చేసి మిలిటరీ సిస్టమ్ ను హ్యాక్ చేసి ఆల్స్పార్క్ స్థానం తెలుసుకుంటారు. క్లైమాక్స్ మిషన్ సిటీలో జరుగుతుంది. ఆటోబాట్స్, అమెరికన్ ఆర్మీ, లెనక్స్ టీమ్, శామ్ మికెలా కలిసి డిసెప్టికాన్స్ తో ఫైట్ చేస్తారు. ఆప్టిమస్ మెగాట్రాన్ తో డ్యూల్ చేస్తాడు. శామ్ ఆల్స్పార్క్ ను మెగాట్రాన్ చెస్ట్ లో పెట్టి డిస్ట్రాయ్ చేస్తాడు. మెగాట్రాన్ చనిపోతాడు, కానీ జాజ్ కూడా చనిపోతాడు. ఆల్స్పార్క్ ష్రింక్ అయి శామ్ దగ్గర ఉంటుంది. డిసెప్టికాన్స్ ఓడిపోతారు. స్టార్ స్క్రీమ్ ఎస్కేప్ అవుతాడు. ఎండింగ్ లో ఆటోబట్స్ భూమిని తమ హోమ్ గా చేసుకుంటారు. శామ్ మరియు మికెలా రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఆప్టిమస్ సిగ్నల్ పంపి ఇతర ఆటోబట్స్ ను పిలుస్తాడు. కీ థీమ్స్ మరియు ఎలిమెంట్స్. యాక్షన్ సీన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, రోబోట్ ఫైట్స్, ఎక్స్ప్లోజన్స్ ప్రధానం. స్కార్పనక్ డెజర్ట్ అటాక్, సిటీ బ్యాటిల్స్ హైలైట్ గా ఉంటాయి. హ్యూమర్, శామ్ ఫ్యామిలీ, బంబల్ బీ రేడియో జోక్స్ సూపర్ గా ఉంటాయి. స్పెషల్ ఎఫెక్ట్స్, ఐఎల్ఎం కంపెనీ చేసిన సిజిఐ రోబోట్స్ రివల్యూషనరీ గా ఉంటాయి. సీక్వెల్ సెటప్, మెగాట్రాన్ శవం సముద్రంలో పడుతుంది. ఫ్యూచర్ మూవీస్ కు లింక్ గా ఉంటుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ లో హిట్ గా నిలిచింది. $700 మిలియన్ కలెక్ట్ చేసింది. ఫ్రాంచైజీకి బేస్ అయింది. మొత్తం 7 మూవీస్ వచ్చాయి. థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడదగినది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.